28. Two particles of masses m to m are separated by certain distance. If 2m mass is shifted right side by distance d, 2m అటువైపు ఎంత షిఫ్ట్ చేసాం d, అండ్ దీన్ని కూడా షిఫ్ట్ చేద్దాం. అండ్ m is shifted, దీన్ని కూడా షిఫ్ట్ చేస్తున్నాం. m, it is shifted left side by a distance of 4d. ఓకేనా? సెంటర్ ఆఫ్ మాస్ ఎంత కదిలింది? డిస్టెన్స్ d అండ్ m shifted left side by a distance 4d. Then the distance moved by center of mass is, okay na? దీన్ని ఇటువైపు ఎంత కలుగుతారు? దీన్ని అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఇటువైపు కదిలిద్దా ఇటువైపు కదిలిద్దా ఎంత మూవ్ అవుతుంది అని అడిగి రెండింటిని మూవ్ చేస్తాం. ఇప్పుడు చెప్పండి. కనుక్కోవాల్సింది డెల్టా ఆర్సిఎం బార్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇది. m1 ఎంత? m ఇంటూ డెల్టా r1 ఎంత? వెరీ గుడ్, -4d. -4d. దీన్ని ఇటు కనుక మూవ్ చేస్తే -4d వేయాలి కంపల్సరీ. -4d ప్లస్ m2 is 2m డెల్టా r2 d. దీనికి మాత్రం ప్లస్ చేయాలి రైట్ సైడ్ కదా, d ఆన్ m1 ప్లస్ m2 m ప్లస్ 2m. ఓకేనా? డెల్టా ఆర్సిఎం బార్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ వన్ ఎంత చూడండి, ఇది -4md ప్లస్ 2md ఎంత? -2md అమ్మ, -2md అపాన్ 3m, mm cancel, -2d/3. this is -2d/3 డెల్టా ఆర్సిఎం. ఎవరు అర్థం? మైనస్ వచ్చింది అంటే ఎటు కదిలింది ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్? ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఇటువైపు లెఫ్ట్ సైడ్ కదిలిందా రైట్ సైడ్ కదిలిందా? సెంటర్ ఆఫ్ మాస్ షిఫ్టెడ్ left side by a distance of 2d/3. 2d/3 లెఫ్ట్ సైడ్ అన్నా ఉంటే మైనస్ చెప్పేసినట్టు. ఇది ఓకేనా? ఫైన్, నోట్ చేయండి. నెంబర్ 28 నోట్ చేయండి అందరూ. వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. దీన్ని తర్వాత చెప్తాను, డైరెక్ట్ బిట్ అనేది దీని తర్వాత చెప్పాలి, సరేనా? చెప్తే బాగా అర్థమైంది అంత నాకు. వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ VCM బార్. మోస్ట్ ఇంపార్టెంట్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. సెంటర్ ఆఫ్ మాస్ మూవ్ అయ్యిద్దని చెప్పాను ఇప్పుడు, అంటే దానికి వెలాసిటీ ఉండొచ్చు కదా. సో సెంటర్ ఆఫ్ మాస్ హ్యాస్ వెలాసిటీ, యాక్సిలరేషన్, మొమెంటం, ఇవన్నీ నేర్చుకోవాలి. ఫర్ సపోజ్ so it is a particle mass m1, it is moving in this direction with velocity v1. It is moving with velocity v1.
O from here. Another particle, two particles, mass m2, it is moving in this direction with velocity v2 at an angle theta. Theta is the angle. Two particles m1 m2 are moving with velocities v1 v2 at an angle theta with each other. ఈ రెండు వెళ్తున్నాయి, మూవ్ అవుతున్నాయి. మరి ఇటు సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది కదా, ఇదమ్మా ఈ పార్టికల్, ఇది పార్టికల్, ఈ రెండింటికి సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ దీస్ టూ పార్టికల్ ఈజ్ ఆన్ దిస్ లైన్. ఈ లైన్ పైన ఉండేది. సో దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ మాస్ cm. ద సెంటర్ ఆఫ్ మాస్ హ్యాస్ ఆల్సో వెలాసిటీ. ఈ రెండు వెళ్తున్నప్పుడు ఆ సెంటర్ ఆఫ్ మాస్ కూడా మూవ్ అవుతూ ఉండాలి, అంతేనా? ఈ పార్టికల్స్ ఇక్కడికి వచ్చినాయి అనుకోండి, సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంటుంది. సో particles are moving, center of mass is also moving with a certain velocity. So చూడండి ఇక్కడ డాట్ పెట్టాను, మీరు జాగ్రత్తగా వేసుకోవాలి. ఇట్ ఈస్ ఆల్సో మూవింగ్ విత్ వెలాసిటీ vcm bar, v1 bar. What is the velocity of that center of mass? ఆ సెంటర్ ఆఫ్ మాస్ కి ఎంత వెలాసిటీ ఉంటుంది? vcm bar is equal to root of m1 v1 whole square plus m2 v2 whole square plus 2 m1 v1 m2 v2 cos theta total upon m1 plus m2. Very, very important formula. Important. So this is the velocity of center of mass. Okay na? అవి వాటి మాస్లు అవి ఎంత వెలాసిటీ వెళ్తున్నాయి చెప్తే ఇందులో వేసేస్తే చాలు, యాంగిల్ కూడా. ఓకే, క్లియర్? రాయండి, ఒక సెంటెన్స్ రాయండి. టూ పార్టికల్స్ నెంబర్ వేసారా? వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అని హెడ్డింగ్ పెట్టండి. వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ టైటిల్ పెట్టండి. వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. టూ పార్టికల్స్, ఒక సెంటెన్స్ రాయండి. టూ పార్టికల్స్ ఆఫ్ మాసెస్, two particles of masses m1 comma m2, m1 comma m2 are moving with velocities, v1 comma v2 at an angle theta at an angle theta. Full stop. Grand velocity, ఈ ఫార్ములా అండ్ డయాగ్రామ్ వేసి, velocity of center of mass. ఇందులో ఇంకా ఒక 3 ఫార్ములాస్ ఉన్నాయి ఇందులో. ఫర్ సపోజ్ ఇఫ్ దీస్ టూ పార్టికల్స్ ఆర్ మూవింగ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, అంటే ఇది ఇలాగ ఇటు, then what is the center of mass? What is the velocity of center of mass? ఒకటి, they are moving in same direction. ఈ పార్టికల్ కూడా ఇటే తీసుకొచ్చాను అనుకోండి, దీన్ని క్లోజ్ చేయండి. ఇలా ఉంది కదా, ఇలా ఉన్నదాన్ని ఇలా క్లోజ్ చేయండి, సేమ్ డైరెక్షన్ వెళ్తున్నట్టు కదా. అప్పుడు ఫస్ట్ దీనికి ఒక 3 కేసెస్ రాస్తానమ్మా. కేస్ 1, if the two particles are moving in same direction, ఆ రెండు సేమ్ డైరెక్షన్ వెళ్తున్నాయి. ఇప్పుడు అంటే దీన్ని ఇట్లా క్లోజ్ చేయాలి.
theta ఎంత అయితే 0. So particles are moving in same direction. V1, one particle, V1, M1 mass. M2 mass also moving in same direction. V1, V2. M2 is also V1, V2. Both are in same direction. రెండు ఒకే వైపు వెళ్తున్నాయి ఇప్పుడు. In this situation, theta is equal to 0. Theta is equal to 0. చూడండి దీన్ని ఇలా పట్టుకొని ఇలా క్లోజ్ చేశాం. క్లోజ్. ఈ ఫార్ములా theta ప్లస్ 0 పెట్టేద్దాం. Now in this situation, velocity of center of mass is equal to root of m1 v1 whole square, m1 v1 whole square, okay, plus second one m2 plus 2 m1 v1 m2 v2 cos 0 degrees. Cos 0 ఎంత upon m1 plus m2. Cos 0 ఎంత 1. అప్పుడు ఈ లోపల ఎలా ఉంది చూడండి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఏ ప్లస్ లో ఎంత ఉంది, b ప్లస్ లో. అప్పుడేంటి ఫార్ములా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుందా, క్యాన్సిల్ అయిపోతుంది. VCM is equal to రూట్ అండర్ మొత్తాన్ని m1 v1 plus m2 v2 whole square total upon m1 plus m2 which are cancel, square and root both are cancel each other, cancel అయిపోయింది. VCM is equal to చెప్పండి, VCM is equal to m1 v1 plus m2 v2 total upon m1 plus. So this is the formula for velocity of center of mass if they are moving in same direction. ఇందులోనే ఇంకోటి ఉంది, ఆపోజిట్ డైరెక్షన్స్ అనుకోండి. దీన్ని ఇలా ఇవ్వండి, నా హ్యాండ్ చూడండి ఇలాగా, దీన్ని ఇలా అవతలగానే వేస్తాను. అప్పుడు m1 ఇటు m2 ఇటు, అప్పుడు యాంగిల్ ఎంత అవుతుందమ్మా 180 అవుతుంది. మీరు నెక్స్ట్ మీరు రాయాలి కేస్ 2. చూడండి, ఇఫ్ ద టూ పార్టికల్స్ ఆర్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ దగ్గర ఏం రాస్తారు, ఆపోజిట్ డైరెక్షన్. θ 180, సేమ్ cos 180. cos 180 ఎంత -1, ఇక్కడ మైనస్ వస్తుంది. అప్పుడు a మైనస్ b హోల్ స్క్వేర్, m1 v1 మైనస్ m2 v2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఫైనల్ ఫార్ములా వస్తుంది అని చెప్పండి. కేస్ 1 రాద్దామా, ముందు కేస్ 1 రాయండి, కేస్ 2 చెప్తాను, చేంజ్ చేద్దాం. కేస్ 1 రాసేసేయండి అందరూ. కేస్ 2, if the two particles are moving in opposite directions, opposite directions, theta 180 degrees. డయాగ్రామ్ కూడా చూడండి ఒకసారి, డయాగ్రామ్ మారుస్తున్నా. 1 minute wait. One particle mass m1 with velocity v1, another particle mass m2 with velocity v2. Now here angle theta is equal to 180 degrees. Opposite వెళ్తున్నాయి ఇప్పుడు. సో అంతా సేమ్, ఇక్కడ 180 degrees మారుస్తున్నాను. cos 180 ఎంత, ఇక్కడ బ్రాకెట్ లో కూడా రాస్తున్నా, ఇక్కడ రాసుకుని కావాలంటే cos 180 degrees is equal to -1. ఇక్కడ ఏమొస్తుందమ్మా మైనస్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, హియర్ మైనస్. నోట్ డౌన్. రెండు పర్ఫెక్ట్ వినండి, నేను రాస్తాను, నేను రాసినా ముందు ఇది ఓకేనా, కంప్లీటెడ్. కేస్ 3 రాస్తున్నాను. కేస్ 3, if the two particles are moving perpendicular to each other, perpendicular to each other, then perpendicular అంటే యాంగిల్ ఎంత చెప్పండి,
1 minute. డయాగ్రామ్ కూడా వేస్తున్నాను చూడండి. పర్పెండిక్యులర్ కదా, one particle mass m1 in this direction with velocity v1, another mass m2 in this direction with velocity v2. 90 degrees అమ్మ. ఈ రెండింటికి సెంటర్ ఆఫ్ మాస్, వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, అది మనం కనుక్కోవాలి. యాంగిల్ ఎంత ఇక్కడ 90 degrees యాంగిల్. చూడండి దీంట్లోనే ఇక్కడ 90 degrees ఒక స్టెప్ వేస్తాను, ఒక స్టెప్ వేద్దాం. చూడండి 90 degrees cos 90 0. ఓకే, ఇంకొక స్టెప్ ఇక్కడ నోట్ చేస్తాను. రూట్ ఆఫ్ m1 v1 హోల్ స్క్వేర్ ప్లస్ m2 v2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 m1 v1 ఇంటూ m2 v2 ఇంటూ 0. ఇదిగో ఎందుకని 0? cos 90 0 టోటల్ అపాన్ m1 ప్లస్ m2. ఇప్పుడు ఈ టర్మ్ మొత్తం ఏమైపోద్ది ఇంతవరకు అంటే రూట్ ఉంటుంది అట్లానే. VCM అన్నిటి బార్లు పెట్టొచ్చు, పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. రూట్ ఆఫ్ వెక్టార్ అది m1 v1 హోల్ స్క్వేర్ ప్లస్ m2 v2 హోల్ స్క్వేర్ అపాన్ m1 ప్లస్ m2. నోట్ చేయండి. కేస్ 3 నోట్ చేయండి. ప్రతిదానికి డయాగ్రామ్ వేస్తున్నారా? సరే, ఇప్పుడు 3 కేసులు చెప్పాను కదా, ఒక ప్రాబ్లం చెప్తాను. ఈ 3 కేసుల్లో మీరు ఏ ఫార్ములా వాడాలో చెప్పాలి. చూడండి 3 ఫార్ములాలు ఉన్నాయి. 2 పార్టికల్స్, 2 పార్టికల్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్, ఇటు వెళ్తున్నాయి. విత్ వెలాసిటీస్ v1 v2 వాటి మాసెస్ ఇస్తాను. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏది వాడతారు? 2 పార్టికల్స్ అటు ఇటు కదులుతున్నప్పుడు ఆ సెంటర్ ఆఫ్ మాస్ అక్కడే ఉంటుందా, మూవ్ అవుతా? కదిలితేనే కదా దాని వెలాసిటీ చెప్పుకుంటున్నాం, మూవ్ అవుతుంది కదా. సరే, 2 పార్టికల్స్ ఇలా వస్తుంది ఎదురెదురు. ఇప్పుడు ఎంత యాంగిల్? 180నే. ఆపోజిట్ అంటే 180నే. నేను ఇట్లా వేసాను కదా అని మీరు 180. ఇఫ్ 2 పార్టికల్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అంటారు. ఈ కేసు మాకు చెప్పలేదు అనమాకండి, ఆపోజిట్ కేసే అది. ఇఫ్ 2 పార్టికల్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్, ఎదురెదురు, its velocity 2 meter per second, its velocity 4 meter per second are moving towards each other. What is the velocity of center of mass? ఇప్పుడు కూడా మైనస్ ఫార్ములాని యూజ్ చేయాలి. అలా కాకుండా 2 particles are moving in same direction, ప్లస్ ఫార్ములా. 2 particles are moving perpendicular to each other. సరే, ఇప్పుడు చూడండి జాగ్రత్త. ఈ 2 చేతులు 2 పార్టికల్స్ అనుకోండి. 2 particles ఏ ఫార్ములా చెప్పాలి? ఇట్స్ మాస్ 1 గ్రామ్, ఇట్స్ మాస్ 1 గ్రామ్. 2 మాస్ 1 గ్రామ్ 1 గ్రామే. ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. 2 మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అండర్ దేర్ మ్యూచువల్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. గ్రావిటీ ఒకే వెలాసిటీ కాదు, డిఫరెంట్ అనుకుందాం. ఓకే, ఇట్ ఈస్ ఏ పార్టికల్, 1 పార్టికల్, ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 10 meter per second. ఇది another particle, it is moving towards each other, it is moving with a velocity of 20 meter per second. v1 v2 ఇచ్చేసా. 1 mass m, another mass 2m. మీకు అక్కడ అన్నీ ఉన్నాయి. m1 ఉంది, m2 ఉంది, v1 ఉంది, v2, ఈ 4 వాల్యూస్ ఇచ్చేసాను అనుకోండి. దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అండర్ దేర్ మ్యూచువల్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏ ఫార్ములా వాడతారు ఇప్పుడు? ఆన్సర్ 0. సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ నాట్ షిఫ్టెడ్. ఓకేనా? ఇక్కడ ఒక మాట వాడుతున్నాను చూడండి, అండర్ దేర్ మ్యూచువల్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఈ మాట కనుక అంటే ఆన్సర్ 0నే. వెలాసిటీ సెంటర్ ఆఫ్ మాస్ కదలదు, మూవ్ అవ్వదు. మీకు ఏనివ్వండి వాల్యూస్. మ్యూచువల్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఈ 2 పార్టికల్స్ మధ్యలో గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందంటాడు. ఆ ఫోర్స్ వల్ల అవి కదులుతున్నాయి అంటాడు. అప్పుడు మీరు ఆ వాల్యూస్ ఇచ్చారు కదా, మాసెస్ ఇచ్చారు కదా అని ఆ ఫార్ములా వేసి ఆన్సర్ చేయొద్దు. 0. సెంటర్ ఆఫ్ మాస్ కెనాట్ మూవ్.
మూవ్ అవ్వదు. ఎందుకు అంటే నేను ఆ రెండింటి మధ్య ఏం ఫోర్స్ ఉందన్నాను? అండర్ దేర్ మ్యూచువల్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అన్నా. దట్ ఈజ్ ఇంటర్నల్ ఫోర్స్. ఇక్కడ ఒక చిన్న క్లాజ్ ఉంది, ఇంటర్నల్ ఫోర్సెస్ డు నాట్ ఎఫెక్ట్ ద మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. సెంటర్ ఆఫ్ మాస్ ని కదిలించలేవు ఇంటర్నల్ ఫోర్సెస్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇంటర్నల్ ఫోర్సెస్ డు నాట్ ఎఫెక్ట్ ద మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. సో అప్పుడు మీరు ప్రాబ్లం చేయొద్దు, జీరో అని చెప్పండి. ఇంకొకటి కూడా అడుగుతాను చూడండి. ఒక బాంబ్ రెస్ట్ లో ఉంది. ఏ బాంబ్ ఎట్ రెస్ట్ ఎక్స్ప్లోడ్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్. చిన్న చిన్న ముక్కలైపోయి పీసెస్ ఆర్ మూవింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ బాంబ్ అంటాడు. బాంబ్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎలా ఉంది అంటాడు. జీరో. కదలదు. ఎక్స్ప్లోజన్ దేని వల్ల జరుగుతుంది? ఇంటర్నల్ ఫోర్సెస్. ఇంటర్నల్ ఫోర్సెస్ డు నాట్ ఎఫెక్ట్ ద మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. కాబట్టి ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ దట్ బాంబ్ రిమైన్స్ ఎట్ రెస్ట్. బోట్ అంటాడు. బోట్ ఈజ్ ఫ్లోటింగ్ ఆన్ ద వాటర్ మీద ఫ్లోట్ అవుతుందా బోట్. ఏ పర్సన్ ఈజ్ వాకింగ్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్ ఎండ్ ఆఫ్ ద బోట్ అంటాడు. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ మ్యాన్ బోట్ సిస్టమ్ అంటాడు. జీరో. ఇవన్నీ స్టాండర్డ్ బిట్స్, ఎందుకంటే బోట్ మీద మనం ఎటు నడిచిన ఇంటర్నల్ ఫోర్స్ అది. ఇంటర్నల్ ఫోర్సెస్ డు నాట్ ఎఫెక్ట్ ద మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఇక్కడ మీరు మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఆన్సర్లో జీరో ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫిజిక్స్లో ఆన్సర్లో జీరో ఉన్నప్పుడు కొంచెం ఆలోచించండి. మీరు కింద ఉన్న 4 ఆప్షన్స్ జీరో ఉంటే జీరో పెట్టేయండి అని చెప్పట్లా నేను. కొంచెం ఆలోచించండి. జీరో కనుక పెట్టాడు అంటే కొంచెం ఆలోచించాలి. ఇక్కడ ఏదన్నా లింక్ ఉందా? ఇప్పుడు వాల్యూస్ అన్ని కనపడుతుంటాయి. దే ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఎదురెదురు వస్తున్నాయని చెప్తాడు. M1 M2లు ఉంటాయి, V1 V2లు ఉంటాయి. దే ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అంటాడు. మనకు ఆటోమేటిక్గా మనకి ఏం వేద్దాం అనిపించింది ఫార్ములా? M1 V1 మైనస్ M2 V2 బై M1 ప్లస్. కానీ మనం ఆ పాయింట్ గమనించాలి. అక్కడేముంటది? దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అండర్ దేర్ మ్యూచువల్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటాడు. అప్పుడు ఇంటర్నల్ ఫోర్సెస్ డు నాట్ ఎఫెక్ట్ ద మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఓకేనా? ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, ఏ బాంబ్ ఈజ్ ప్రొజెక్టెడ్ ఇంటూ ఎయిర్. ఒక బాంబుని ఇలా ఎయిర్ లో ప్రొజెక్ట్ చేశాడు అంటాడు. చూడండి, బాంబ్ వేసాడు ఈ అబ్బాయి. బాంబ్. ఓకేనా? బాంబ్. ఓకేనా? సో ఇన్ మిడ్ ఎయిర్ దీనికి ఒక సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది బాంబుకి. సో దిస్ ఈజ్ CM, సెంటర్ లో ఉంటుంది బాంబుకి. ఏ బాంబ్ ఈజ్ థ్రోన్ ఇన్ టు ఎయిర్ ఇన్ మిడ్ ఎయిర్. ఇప్పుడు దీని పాత్ ఏంటి? బాంబ్ పాత్ పారాబోలా. ఇన్ మిడ్ ఎయిర్ ఎట్ దిస్ లొకేషన్ ద బాంబ్ ఎక్స్ప్లోడ్స్ ఇన్ టు డిఫరెంట్ పీసెస్. ఇవన్నీ ముక్కలు అయిపోయింది బాంబు ఇక్కడికి రాగానే. డిఫరెంట్ ఫ్రాగ్మెంట్స్ ఆర్ మూవింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఇక్కడ బ్లాస్ట్ జరిగింది. కానీ ఆ బాంబుకు ఒక సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది కదా. వాట్ ఈస్ ద బిహేవియర్ ఆర్ పాత్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ బాంబ్ ఆఫ్టర్ ఎక్స్ప్లోజన్ అంటాడు బిట్. ఎట్టుంటుంది? ఎక్స్ప్లోజన్ కాకముందు ఎలా వెళ్తుంది సెంటర్ ఆఫ్ మాస్? ఈ పారాబోలిక్ పాత్ మీద ఉంది కదా సెంటర్ ఆఫ్ మాస్. ఇక్కడ ఎక్స్ప్లోజన్ అయింది. ఆఫ్టర్ ఎక్స్ప్లోజన్ ఆల్సో అన్ని ఎటెంటే వెళ్ళిపోతాయి. కానీ అది ఆ సెంట్రల్ పీస్ ఉంటుంది కదా, ఇట్ ఫాలోస్ పారాబోలిక్ పాత్.